పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తల్లి. ఈ శుభ సమయంలో మరి 3 రోజుల మధ్య కొత్త లేనార్పుతో ఎత్తుపట్టి 3 దినాలు నీ సన్నిధిలో మాకు నాయన ఏ లోటు లేకుండా కొత్త లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాయన నీ సన్నిధిలో నిలాలుగా దీవించి ఆశీర్వదించి అయ్యా మరి మమ్మల్ని ఆశీర్వదించి కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఇంకా ఏ కేక్ కట్ చేస్తుండగా నేను ఈ కేక్ ఎంత మధురంగా ఉందో మా జీవితాలన్నీ కూడా అంత మధురంగా ఉండేటట్లుగా మీరు ఆశీర్వదించండి. కేక్ ఇచ్చినప్పుడు యేసురాజుని ప్రత్యేకమైన కృపతో నింపి ఆవిడ చదువుని ఆశీర్వదించి మంచి జాబ్ నాయన రానున్న దినాల్లో మీరు దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఫాస్టింగ్ నాకు 3 days కానీ ఫాస్టింగ్ అమ్మాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రేయర్ అయితే అయిపోయింది. ఇంకా మొత్తం అంతా రెడీ చేసాము. ఇప్పుడైతే లోపల కేక్ కటింగ్ ఒకటి ఉంది, అది అయిపోయిన తర్వాత భోజనాలు అన్నీ పెట్టేస్తాం అందరికి. ఇంకా తినేసి ఇక అన్నీ చదివేసుకొని సాయంత్రం వెళ్ళిపోవాలి. ఇక ఏంటి ఐటమ్స్? కోడిగుడ్డు, చెంచా గోంగూర పచ్చడి, బగారా రైస్, సాంబార్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ 65, పెరుగు చట్నీ ఉంది. ఇంకా కలపాలి. స్వీట్లు 3 రకాల స్వీట్లు లోపల ఉన్నాయి. ఇంకా చాలా అరటిపండు 3 రకాల స్వీట్లు, కేక్ ఒకటి. ఓకే, అవి కూడా వస్తే మొత్తం అన్నీ కలిపి ఒకసారి మనం పెట్టేసి ఇక్కడ నుంచి పంపించేస్తే ఫాస్ట్గా. ఆల్రెడీ 4 రోజులు అవుతుంది ఉపవాసం ఉండి, పూర్తి ఉపవాసాల వాళ్ళు. మనం కూడా ఆఫ్ కోర్స్ కాకపోతే ఇప్పుడే కాదులేండి, అందరికి వడ్డించిన తర్వాత లాస్ట్లోనే తింటాం. అయినా సరే అది ముందుగా వాళ్ళకైతే పెట్టేస్తే తినేసిన తర్వాత అయితే ఇంకంతా నీట్గా చదువుకొని ఇంకా గోయింగ్ టు విజయవాడ. అది 4వ రోజు వాళ్ళ.
మామూలు ప్లేట్ వచ్చింది కట్ చేసి రైస్ కావాలా అటు చూడకపోతే రైస్ తిరుగుతున్నారా దేనికి కూడా పెట్టే మీరు నువ్వేమన్నా వదిలేవనుకో అమ్మా ఇందులో నిన్ను పిచ్చగొడ్లు కొడతానమ్మా చెప్పు చెప్పాలి నువ్వు తింటావు వదిలేస్తావు ఇది వదిలేసావేంటి చందమామ చందమామ తినవా నువ్వు తినవా చందమామ మొక్కలు తింటున్నావా తింటావా మొక్కలు వదిలేస్తావా చెప్పు తినేస్తానని తినేనా నేను మరి చెప్పు తింటావు నువ్వు చెప్పాలి నువ్వు టీవీలో చూస్తున్నావా చూస్తున్నావు టీవీలో చూస్తున్నావా తినండి తినే టేస్ట్ నా ఎంత చూడద్దు బాగుందా మటన్ అలా తీసుకోకు మంచిదే చూడ కర్రీ బాగుంది చికెన్ 65 బాగుంది గోంగూర పచ్చడి అదిరిపోయింది
ఫుడ్ నాకు ఇష్టం. స్వీట్లు అయితే నేను తినలా. సాంబార్ ఇంకా వేసుకోవాలా, పెరుగు చట్నీ వేసుకోవాలా, వస్తా అవి కూడా వేసుకొని ఎలా ఉన్నాయి ఏంటన్నది. బిర్యానీ కూడా బగారా రైస్ ఎక్సలెంట్గా ఉంది. టేస్ట్ అంటే టేస్ట్ బాగా కుదిరింది. మరి 4 రోజులు ఉపాసం ఉండడం వల్ల ఇంత ఆకుల మీద అలా అంత బాగుంది అనిపిస్తుందో, లేకపోతే నిజంగానే బాగున్నాయో తెలియదు. కాకపోతే ఒక ముద్ద తినేసరికి కడుపు అంతా ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎక్కువైతే తింటాను, 4 రోజులు ఏమీ తినలేదు కాబట్టి. అందుకని నిదానంగా కొంచెం స్లోగా తింటారన్నమాట. మన వాళ్ళు కూడా తింటారు. నలుగురు వేసి అనేది కూడా వేసాను. చెప్పు